శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 24వ తేదీ మంగళవారం తిథి నాడు మధ్యాహ్నం 3:30 దాటిన తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఎందుకు అంటే గనక మీకు గ్రహ స్థితుల ఆధారంగా ఇటువంటి స్థితిగతులు అయితే కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీలో ఉన్నటువంటి వ్యతిరేక ఆలోచనలు వదిలించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మాట విషయంలో చాలా వరకు కూడా స్థిమితంగా ఉండాల్సి ఉంటుంది. మానసిక అనారోగ్యం కలిగించే విధంగా మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని చాలా ఇబ్బంది కలగ చేస్తాయి. ఈ రోజున దాన ధర్మాలు, సంఘ సేవలు చేస్తే గనక మీకు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది, మనశ్శాంతి వస్తుంది. ఈ రోజున మధ్యాహ్నం 3:30 దాటాక దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం జరుగుతుంది. అలాగే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మీకు తెలియపరుస్తారు. మిమ్మల్ని సాయం చేయమని కోరతారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అర్హత ఉందా లేదా అనేది ఆలోచించండి. మరి ముఖ్యంగా ఏమిటంటే గ్రహస్థితి ఆధారంగా మీకు ఎటువంటి ధన సహాయము చేయడమో, మాట సహాయం చేయడం అస్సలు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు కూడా వారికి తెలియపరిచే ప్రయత్నం చేయండి. మీ దగ్గర అంత స్తోమత లేదన్నట్లుగా మొహమాటం లేకుండా మీ యొక్క పరిస్థితిని వారికి వివరించి చెప్పండి. అలా కాదు అంటూ మధ్యవర్తిత్వం చేయడము, షూరిటీ సంతకాలు పెట్టడము, మేమున్నాము అంటూ వారికి భరోసా కల్పించడం లాంటివి చేయొద్దండి. ఈ రాశి జాతకులు ముందుగా మరి ముఖ్యంగా ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి ఓర్వలేకపోతారు. ఏదో ఒక సహాయం చేయాలి అంటూ ముందుగా మేము చేస్తాము అంటూ భరోసా ఇస్తారు. కానీ ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి మనోచాంచల్య గుణము ఆ తర్వాత పరిస్థితుల గురించి ఆలోచింపచేస్తుంది. అప్పుడు మీ వల్ల కాదు అనే విషయం వారికి ఎలా చెప్పాలో అర్థం కాక వారి దృష్టి కోణంలో మీరు శత్రువులుగా మారిపోతారు. ఈ రోజున మీరు మరి ముఖ్యంగా మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎవరికి ఏ సాయం చేస్తామంటూ భరోసా కల్పించదో. కుంభరాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సొంత నిర్ణయాలు పక్కన పెట్టేయండి. ఈ రోజున ఆనందం కోసం మాత్రమే తప్పితే ఈ రోజున ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. మీలో ఉన్నటువంటి భావాలు బట్టబయలు చేయొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.